పెద్ది సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా చాలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఈ సినిమా షూటింగ్ అనేది ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. డబ్బింగ్ కూడా రామ్ చరణ్ గారు స్టార్ట్ చేసేసారు తన పాత్రకి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి, బుచ్చిబాబు గారు స్టార్ట్ చేశారు అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. అండ్ మనము ఈ సినిమా నుంచి అంటే ఒకే ఒక్క సాంగ్తోని ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మరీ అంటే డబుల్ రేంజ్కి తీసుకెళ్లారనమాట. చిక్కిరి చిక్కిరి సాంగ్ అనేది అసలు ఆ భాష అర్థం కాకపోయినా కూడా ఆ హూక్ స్టెప్ని రీక్రియేట్ చేయడానికి చాలామంది కూడా ట్రై చేశారు. వాళ్ళు చేసిన వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. స్టిల్ ఇప్పటికి కూడా #1 ట్రెండింగ్ అంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క చిక్రీ సాంగ్ని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఈ సాంగ్ని ట్రై చేశారు. అందరినీ కూడా చాలా ఆకట్టుకుందన్నమాట. సో సెకండ్ సాంగ్ కూడా రాబోతుంది, దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. కొన్ని లిరిక్స్ అనేవి చాలా అద్భుతంగా ఆకట్టుకుంటాయని చెప్పేసి కూడా బుచ్చిబాబు గారు స్వయంగా దాని గురించి చెప్పడం జరిగింది, సెకండ్ సాంగ్ గురించి. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇదే అనమాట. సో డబ్బింగ్ స్టూడియోలో రామ్ చరణ్ గారు డబ్బింగ్ చెప్తూ ఉన్నారు. ఒకే ఒక డైలాగ్, చిన్న డైలాగ్ చెప్పారు, ఏమది అని చెప్పేసి. సో ఆ ఒక్క డైలాగ్కి బుచ్చిబాబు గారు క్లాప్స్ కొట్టి సూపర్ సార్ అని చెప్పేసి ఆయనకి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అప్పుడు రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారనమాట, బుచ్చి నువ్వు మోహిత్ గారు చిక్రీ సాంగ్ పాడినప్పుడు కూడా పక్కనే ఉండి లిప్సింగ్ ఇచ్చేసావు. సో ఇక్కడ నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను అని చెప్పేసి నువ్వు కొంచెం యాక్టింగ్ చెయ్యకు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో అప్పుడు బుచ్చిబాబు గారు సార్ అని చెప్పేసి సో ఇట్లా ఫన్నీ కన్వర్జేషన్ అనేది జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ని దాన్ని రీషేర్ చేయడం కానీ, దాని గురించి మాట్లాడుకోవడం కానీ, అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది మాకు ఆ వీడియో అని చెప్పేసి. అంటే ఇక్కడ డబ్బింగ్ చెప్తున్నప్పుడు డబ్బింగ్ స్టూడియోలో కూడా ఫన్ జనరేట్ చేస్తున్నారు మీరు. సినిమా మాత్రం ఏ మాత్రం కూడా డౌట్ లేదు, గుండెల మీద చేసుకొని మీరు పడుకోండి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాము అండ్ ఒక సరికొత్త ట్రెండ్ని సెట్ చేసాము, కొత్త రికార్డ్ని కూడా క్రియేట్ చేశాము అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి కెరీర్లో రంగస్థలం సినిమా అనేది ఒక టర్నింగ్ పాయింట్ ఏ విధంగా అయిందో, ఇప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నామో, ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా అంతకి డబుల్ రేంజ్లో మనకు ఎంటర్టైన్మెంట్ అనేది రామ్ చరణ్ గారు ఇవ్వబోతున్నారు. అంతకన్నా రంగస్థలం కన్నా కూడా డబుల్ రేంజ్లో రగడ్ లుక్లో ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నారు. సో ఇది ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్, అదేవిధంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, రెండు కూడా మనకు ఒక ఎమోషన్ లాంటివి అనమాట. పల్లెటూరు అంటే మనము ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఆఖరికి పల్లెటూరుకి రావాల్సిందే. అండ్ స్పోర్ట్స్ అనేవి ఒక ఎమోషన్ లాగా మనం చూస్తూ ఉంటాం. ఈ రెండింటినీ కలగలిపి ఒక మంచి ఊరమాస్ లెవెల్లో సినిమాని అందించబోతున్నారు. సో ఖచ్చితంగా అయితే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఏప్రిల్ 30కి రాబోతుందన్నమాట. సో మరి తొందరలోనే సెకండ్ సాంగ్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆ చిక్రీ సాంగ్ విన్న తర్వాత, రామ్ చరణ్ గారి లుక్స్ చూసిన తర్వాత ఈ సినిమా గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.